వెల్కమ్ బ్యాక్. తర్వాత చెప్పాను. ఓకే ఈ మొత్తం మాట్లాడు. తిరుపతి బయలుదేరినాం, విజయవాడ బయలుదేరుతున్నాం. కార్ మలుతుంది ఇంటికాడ. సో ఎట్లా పోయినా హౌ ఎక్స్పీరియన్స్. నేనైతే పుట్టి నుంచి ఎప్పుడు తిరుపతి పోలే. హౌ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా. పుట్టి నుంచి పోలే నవకుర్రి. మా అర్జున అయితే మలుపుతుంది కార్ని. పుట్టి నుంచి పోలే కదా. నేనైతే ఇది 3వ సారి తిరుపతి పోవడం. ఫస్ట్ చిన్నప్పుడు నా పుట్టెంకలు తీసినప్పుడు, మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్స్ అందరూ కలిసిపోయినాం మా బ్యాచ్ అంతా. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో. సో అక్కడ ఏంది తిరుపతిలో సుమన్ శివాని ప్రయాణం ఎట్లా ఉంటుంది ఏంది అనేది మీకు మొత్తం వీడియో ద్వారా చూపిస్తాం. ఓకే, మార్నింగే బయలుదేరాం కాబట్టి సో ఛాయలు గిట్ల ఏం తాగకుండా అందరికి ఆకలి అయింది. మధ్యలో ఒక చోట ఆపుకొని హైదరాబాద్ ఎంట్రీ టోల్ గేట్ దగ్గర ఆపుకొని అక్కడైతే అందరం పులిహోర, ఇంటికన్నా చింతపండు పులిహోర వేసుకొని అక్కడికి వెళ్ళి అందరం బయట కలిసి తిన్నాం. పులిహోర తిన్నాక మళ్ళీ ఇక వెహికల్ ఖాళీ ప్రయాణం కాబట్టి మళ్ళీ ఆకలి అవుతుందని మురుకులు తింటుండు చూడు సుమన్. వే టు తిరుపతి. ఏమరా ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? విజయవంతంగా ఇంకొక 150 కిలోమీటర్లు పోతే రీచ్ అవుతాం. కానీ సిచ్యువేషన్ ఏం లేదు, బాగానే జర్నీ. ఇక జర్నీ అంటే జర్నీ తప్పది. బాయ్ ఫోన్ మాట్లాడుతుండు. బాబు వెనుక కూర్చున్నాడు లాస్ట్. డేట్ మీరు ఎప్పుడైనా సరే మై సజెషన్, నైట్ జర్నీ నిద్ర పోకుండా నడిపే డ్రైవర్లు ఉంటే, అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు, మళ్ళీ మన డ్రైవర్ అనుకో, మన డ్రైవర్ కాదు అన్న, మా రిలేషను, మేమే ఫ్యామిలీ మెంబర్స్ పోతున్నాం. సో ఓకే, హ్యాపీగానే ఉంది. మంచిగా వెళ్తున్నాం. లంచ్ చేసినాం ఇప్పుడే, బాగానే ఉంది. ఫీలింగ్ వెరీ నైస్, గుడ్. అంతా వెంకటేశ్వర స్వామి దయ. ఇంకొక 150 కిలోమీటర్లు కడప, ఇంకొక 30 కిలోమీటర్లు ఉన్నాం. మేము కర్నూలు నుంచి వచ్చినాము. మా మహబూబ్ నగర్ అక్కడ మా అత్తమ్మని పికప్ చేసుకొని. సో ఓకే, మళ్ళీ వాట్ అబౌట్ చెప్పేస్తాం. ఇక ఇటు పోతే నెల్లూరు, పెద్దారెడ్డి చేపల పులుసు తెలుసు కదా నాకు. నెల్లూరు అంటే కదా ఒక్కటే తెలుసు. ఇక మళ్ళీ ఇటు పోతే తిరుపతి సీదా. చిత్తూరు కడప మీటింగ్ అవుతుంది. కడపలో మీటింగ్ ఈరోజు. చంద్రబాబు సార్, ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఏదో మీటింగ్ అయింది. కొద్దిగా రోడ్ బిజీ అయింది ఇక్కడ. ఇంతకుముందు బాగా ఫ్రీగా ఉండే. అసలు రోడ్స్ అయితే బ్రహ్మాండం అండి. సరేనా, ఎక్సలెంట్. పోలీసు వాళ్ళు ఉన్నారు, మరి ఆపుతారా చూద్దామా? పోయి ఆపుతారంట, లారీలు ఆపుతారు కావచ్చు. స్టేట్ వెళ్ళిపో. ఒకవేళ ఆపేది ఉంటే ఈ పాటికి రోడ్డు మీకు వస్తుండే ఆ సారు. మనన్నేనా? పోయి మనని కాదు, పోయి. థ్యాంక్ యూ సార్, ఏపీ పోలీస్. భయపడ్డాం ఆపుతారేమో అని. థ్యాంక్ యూ. వావ్, చంద్రబాబు సార్ మీటింగ్ చూడరు ఇక్కడ పెట్టిండిగా. ఇంత దూరం లోపలికి. పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక టీడీపీ నాయకులు. ఓ డాడీ, మీటింగ్ ఇక్కడనేనా? ఇక్కడ కాదనుకుంటానే, పార్కింగ్ అనుకుంటా. అది కాదు, అక్కడ ఫుడ్ ఏమో పెట్టిండు. అంత చిన్నగా పెడతాడా మీటింగ్? ఏమో మరి. ఇటు సైడ్ ఇట్లా మనం చూడలే. అక్కడనే కావచ్చు, ఇటే ఉన్నట్టుంది. ఇటు పోతుంది. ఇంకో ఫ్లెక్సీలు ఉన్నాయి ఇటు. ఇంకా అంత చిన్నగా పెడతాడా? గంత చిన్నగా అస్సలే ఉండదు నాకు తెలిసి. ఇంకొస్తున్నాయి ఇటు నుంచి. అదేదో ఫుడ్ ఉన్నట్టుంది. ఇంకా చూద్దాం ముంగట. మీటింగ్ ప్రభావం మా మీదనైతే పడ్డది. ఇక్కడ మొత్తం ఆపేసిరు వెహికల్స్ని. సార్ పోతూనే సీఎం సార్ ఇట్లా. పోలీసులు బాగా మంది ఉన్నారు కాదు. ఇంకా అగో అయ్యో కనబడకుంటాయి. ఇది మా వాళ్ళు అయితే కారు ఉన్నారు. నేను దిగిన మస్తు ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిగో ఇక అనిపిస్తలేదు ఎంత దూరం అంటే. మరి ఏమైందో తెలియదు. కాకపోతే సార్ ఇట్లా అవుతున్నాయేమో సీఎం సారు అనుకుంటున్నా. ఇగో వెహికల్స్ అయితే క్లియర్ అవుతున్నాయి.
ఎమ్మెల్యేలు ఎంపీల బండ్లు అయితే వెళ్తున్నాయి. చూడాలి మరి ఏమైందో. మినిస్టర్స్ వాళ్ళు వెళ్ళాలి వెళ్తున్నారు. చూడొచ్చు ఇగో ఇక్కడ తిరుపతి 142 కిలోమీటర్స్. ఇక్కడ అయిపోయినాం మేము. మస్తు ట్రాఫిక్ జామ్ ఉంది తిరుపతి వెళ్ళాలంటే. ఏంటంటే చూడండి ఒకసారి కొండలు గుట్టలు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఘోరమైన స్టాప్ అయిపోయింది ఇక్కడ. ఇంకా మొత్తం సీఎం సాబ్ మీటింగ్ కాబట్టి ఎట్లుంటుంది అట్లా. ఇప్పుడు ఎక్కడో కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చేటు మామూలు నాకు విడిచిపెట్టి చూద్దామని. ఇగో ఇది పరిస్థితి. మొత్తానికి అయితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది కిందికి అనమాట. తిరుపతిది తిరుమల పైన ఉంటుంది. కింద నుంచి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైకి ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎంట్రీ, తిరుపతి ఎంట్రీ. ఇది పైననేమో తిరుమల. అసలు తిరుపతి ఎంట్రీ కాగానే ఈ పక్కన ఫ్లైఓవర్స్కి వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. ఎవరు రైట్ అన్నయ్య, రైట్ స్టేట్. వెళ్ళే ఇడు గుడ్డోడ మంచివాడు అడు చూస్తుండే అంటే 100% దర్వాజ అనేది ఇప్పుడు ఫిక్స్ ఎంట్రీగా ఫిక్స్డ్ పైకి ఫిక్స్డ్. వావ్. బ్యాగులను తీసి జబ్బాలు పట్టుకోర్రి. పోదాం ఇంకేం దిగి నడవాలా మీరు? ఏడదాకా చెకింగ్. ఇది అదేగా అదే చెకింగ్ పోస్ట్, చెక్ పాయింట్. అది పాయింట్ మీద దాకా నీదవా పెట్టి అది ఉండదు. ఉంటే అదే పంచాయతీ మళ్ళా. చలో చాలా మంది ఫోటోలు తీసి పెడతారు ఇక్కడికి వెళ్ళానా ఇన్స్టాగ్రామ్లో. ఎస్. ఏ రూట్లో పోదామ్మా? తిరుపతి స్టార్ట్. ఏ రూట్లో అయినా అంతే ఏముంది. తక్కువ ఉన్న రూట్లో చూడు, ఈ మధ్యలో తక్కువ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ తక్కువ ఉన్నారా? ఇలానే తక్కువ ఉన్నట్టున్నారు అన్న. కార్లు జీపులు అడిగి పని. మీరు కొంచెం దిగుడే బ్యాగులు తీసుకొని ముంగటికి వెళ్ళిపోవాలి. మీరు అన్ని తిరుపతి చెకింగ్ అయితే స్టార్ట్. బ్యాగ్ చెకింగ్ ఉంటుంది కాబట్టి ఇక మేము అందరం లగేజ్లు పట్టుకొని సుమన్ చెకింగ్ కోసం లగేజ్ పట్టుకొని దిగి నడుచుకుంటూ పోతున్నాం ముందరికి. ఓకే. నమో వెంకటేశ గోవింద గోవింద. అమ్మతోడు బ్యాగ్ మంచిగా రారో కిందికి రారా. ఎంతమంది వచ్చినా, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. కంపల్సరీగా దిగి నడవాల్సిందే. అది అక్కడ కనిపిస్తుందా అలిపిరి మెట్ల ప్రయాణం.